హాయ్ అండి. ఇప్పుడు ఇదేమో నార్మల్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చిండ్రు, 2 బ్లౌజులు ఇచ్చిండ్రు. రెడ్ కలర్ది ఒకటి, ఈ బ్లూ కలర్ ఒకటి. అయితే ప్లెయిన్ బ్లౌజులు కట్ చేసుకున్నా. ప్లెయిన్ బ్లౌజు ఫస్ట్ లైనింగ్ వేసే బ్లౌజ్ కట్ చేసుకొని తర్వాత ఇది కట్ చేసుకుంటే లైనింగ్ ప్లెయిన్ బ్లౌజులు మాత్రం షోల్డర్ల దగ్గర పడిపోయినట్టయి కొంచెం సాగినట్టు అవుతుందండి. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ప్లెయిన్ బ్లౌజ్ ఫస్ట్ కట్ చేసుకొని ఆ పీస్ అనేది దీనిపైన వేసేసుకొని నేను ఇప్పుడు చూపించే విధంగా మీరు కట్ చేసుకోండి. ఎటువంటి షోల్డర్ల దగ్గర ప్రాబ్లం లేకుండా, జారిపోయే ఛాన్సెస్ అనేది, నెక్కులు అనేది ఎక్కువ కాకుండా మంచి ఫినిషింగ్తోనైతే కుట్టుకోవచ్చండి. ఖచ్చితంగా మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా సాగుతుంటుంది. లేదంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా కొన్ని క్లాత్లను బట్టి అయితే ఎగుడు దిగుడు అనేది ఖచ్చితంగానైతే అవుతుందండి. ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి, నెక్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది అనేది. ఇక్కడ షోల్డర్ 5.5 మీద ఒక పాయింట్ ఉంది. డౌన్ ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. 1.25 ఇంచులు డౌన్. ఇప్పుడు నెక్ అనేది నేను ఇక్కడ ఈ మెజర్మెంట్ని బట్టి తీసుకున్నా. ఈ షోల్డర్ ఎంత ఉందో అంత చూసుకోండి ఒకసారి. ఏది లైనింగ్ బ్లౌజ్కి మాత్రమే. ఇలా కుట్టు కోసము ఇట్లానే పెట్టేసుకొని మనకి పైపింగ్ వేయమని చెప్పారు కాబట్టి పైపింగ్ కోసం మీరు చాలా వరకు అయితే తెలియదు కదా, అందు గురించి అని మీకు షేర్ చేస్తున్నానండి. ఇంతవరకు అయితే మనము యాస్టీజ్గానే అయితే పెడతాం కదా ఎవరికైనా. ఇది షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మిగిలిన పార్ట్ అనేది నెక్ ప్రాపర్టీకి ఉంచుకుంటాం. వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచు మందము లోపలికి తీసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్కి. ఈ టిప్ చాలా వరకు యూజ్ అవుతుందండి. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నా. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఒక లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ ఒక 1/4 ఇంచు మందము ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇక్కడ కూడా యాస్టీజ్గా ఒక 1/4 ఇంచు మందం ఎక్స్ట్రా తీసేసుకొని ఒక లైన్ అయితే గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత నెక్కు పైపింగ్ వేయడం కాబట్టి ఇలా రౌండింగ్ అనేది ఇలా తీసేసుకుంటే ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇలా ఒక మార్కింగ్ చేసేసుకుంటే జాక్ పార్ట్ అనేది యాస్టీజ్గా ఓన్లీ ఒక నెక్కుల దగ్గర కొంచెం తేడాతోని చేంజ్ చేసేస్తే సరిపోతుంది. నెక్ దగ్గరనే కొంచెం డిఫరెంట్తోని లైనింగ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్తోని కటింగ్ చేసుకోవాలి. యాస్టీజ్గా వేసేసుకొని కటింగ్ చేసేసుకుంటానంటే మాత్రం మళ్ళీ లైనింగ్ బ్లౌజ్ అనేది నెక్కులు చిన్నగా అయిపోతాయి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనేది సాగుడు గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి వేసుకున్న తర్వాత కొంచెం పిండిన తర్వాత కొంచెం అటు ఇటుగా అవుతుంటుంది కాబట్టి నెక్ అనేది కొంచెం ఎక్కువనే సాగుతుంది కాబట్టి కొంచెం తక్కువ వేయడానికి ప్రయత్నం చేయాలి. వాష్ చేసిన కొద్దీ కొన్ని క్లాతులు సాగుతుంటే కొన్ని క్లాతులు ఏమో గుంజే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి వాటికి మాత్రమే నేను అనేది ఈ నెక్ అనేది ఈ ప్లెయిన్ బ్లౌజ్లో అయితే ఖచ్చితంగా సాగుతాయి. అందు గురించి అని చెప్పి ఒక 1/4 ఇంచు మందం తగ్గించుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు యాస్టీజ్గా ఫ్రంట్ పార్ట్ కూడా హ్యాండ్స్ తీసేసిన, లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో ఆఫ్ చేసిన అన్నట్టు. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాస్టీజ్గా నెక్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1/4 ఇంచు మందం ఎక్స్ట్రా తీసుకోవాలి, తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రానైతే 1/4 ఇంచు తీసుకున్నాం కదా, ఇట్లా డౌన్ అనేది నేనేం తగ్గియలేదండి యాస్టీజ్గా. ఇప్పుడు ఇక్కడ ఒక 1/4 ఇంచు మందంతో ఫస్ట్ ప్లేన్ దానికే మనం రౌండింగ్ కరెక్ట్ తీసినాం కాబట్టి ఈ 1/4 ఇంచు మందం ఎక్స్ట్రా తీసేసుకొని దీనిలో కలిపేసుకొని ఒక చిన్నగా దీంతో వీల్ మార్క్తో కొంచెం రౌండింగ్ అనేది కరెక్ట్గా తీసినాం అనుకోండి. స్టిచ్చింగ్ చేసినాక ఆ 1/4 ఇంచు ఖర్చు అయితే తీసేయచ్చు. చూడండి ఇప్పుడు నేను ఎట్లా కట్ చేస్తున్నా. యాస్టీజ్గా అదే పీస్తో కట్ చేస్తున్నా. తర్వాత నెక్ దగ్గర పీస్ అనేది ఎక్స్ట్రా నీకు మార్కింగ్ చేసిన మాత్రం తీసేస్తా. ఫ్రంట్ పార్ట్కు లోతు, ఈ
షోల్డర్స్ అనేటివి పడిపోకుండా చిన్నగా కరువు ఇవన్నీ మాత్రం అయితే ఫస్ట్ ఈ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ తీసేసిన కాబట్టి దీనికి మళ్ళీ తీయాల్సిన అవసరం ఏం లేదు. యాస్టీస్గా సేమ్ మిగతాది ఎక్కడ చేంజ్ చేసేది లేదండి. ఒక నెక్ దగ్గర మాత్రమే చేంజ్ చేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. నెక్ ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి కంపల్సరీగా కొంచెం తేడానన్నా వస్తుంది. లైనింగ్ బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత అస్సలు సాగదండి. ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా సాగుతుంది. ఈ విషయం మీరు గమనిస్తారని అనుకుంటున్నా. ఇట్లా తగ్గియద్దండి, నెక్ సైడే తగ్గియాలి. ఈ షోల్డర్ విడ్త్ అనేది తగ్గియద్దు. ఇప్పుడు ఇది ఉంది కదా యాస్టీస్గా, ఈ షోల్డర్ అనేది ఇక్కడ టోటల్ షోల్డర్ ఇటు సైడ్ తగ్గియద్దు. ఇటు సైడ్ తగ్గించినామంటే షోల్డర్స్ దగ్గర పట్టేసినట్టు ఇట్లా టైట్ అయిపోతుంది బ్లౌజు. షోల్డర్లు అనేది పర్ఫెక్ట్గా కూర్చో, హ్యాండ్స్ అనేది పైకి ఎక్కొస్తూ ఉంటుంది. ఇక్కడ సైడ్ తగ్గియకుండా నెక్ సైడ్ మాత్రమే మనము నెక్ అనేది ఇక్కడ నెక్ సైడ్ మాత్రమే ఇటు తగ్గించుకొని ప్లెయిన్ దానికి యూజ్ చేసుకోవాలి. మనం లైనింగ్ దానికి ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కాబట్టి దాని మీదనే అదే వేసి కట్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసి నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మన వీడియోస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్ కట్ చేస్తుంది చూడండి. దీనికి బ్లౌజ్కి పైపింగ్ చేయమన్నారు. డోరీ కోసం చిన్న మార్కింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.